ఏమండి, చెప్పండి. ఇక్కడ పని దొరుకుతుందని చెప్పారు. ఎవరిని కలవాలి? లోపల సూపర్వైజర్ గారు ఉంటారా, ఆయన కలవండి అమ్మా. పద రా. నమస్కారం అయ్యా. నమస్కారం. మేము పాలమూరు జిల్లా అచ్చంపేట నుంచి వచ్చాం. ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యా. అంత దూరం నుంచి వస్తున్నారా? ఊర్లో ఏం పని చేసేవారు? కూలి పనులకు వెళ్ళేవాళ్ళం అయ్యా. చిన్నూరు కదా, పనులు తక్కువ, చేసేవాళ్ళు ఎక్కువ. పట్నంలో అయితే ప్రతిరోజు పని దొరుకుతుందనే ఆశతో వచ్చామయ్యా. ఈవిడెవరో? నా భార్య అయ్యా. చూడ్డానికి కూలీలాగా కనపడటం లేదు. పని చేయగలదా? ఇద్దరు మగాళ్ళు చేసే పని నేను ఒక్కదానే చేస్తానయ్యా. ఒక్కసారి పనిచ్చి చూడండి అయ్యా. చూడ్డానికి నాజుగ్గా ఉన్నా మాటల్లో మంచి మొరటతనం ఉంది. సరే, మీరు ఎక్కడుండేది? బస్ ఎక్కి సరాసరి ఎక్కడికే వచ్చామయ్యా. అయితే మీకు పనితో పాటు ఉండడానికి చోటు కూడా కావాలి. అవునయ్యా. సరే, ఉండడానికి ఒక రూమ్ ఇస్తాను. అందులో ఉండి రాత్రి పగలు పని చేసుకోవాలి. మరి అలాగేనయ్యా. మీకు ఇష్టమేనా? అలాగే. పని దొరుకుతుందో లేదో అనుకున్నాం. ఉండడానికి చోటు కూడా ఇచ్చారు. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? మీరు చాలా మంచివారయ్యా. అడగకుండానే వరం ఇచ్చారు. సరే సరే, ఆ రూమ్లో రెస్ట్ తీసుకుని రేపు నుంచి పనిలోకి వచ్చేయండి. అట్నే అయ్యా. వెళ్ళండి. నమస్తే అయ్యా. దండలయ్యా. పదవే. ఇదేరా మనం కొత్తగా పెట్టబోయే కన్స్ట్రక్షన్ కంపెనీ అప్రూవల్ ఫైల్. అరే, ఇప్పటికే ఈ రంగంలో చాలా కాంపిటీషన్ ఉంది. ఇదంతా మనం తట్టుకోగలమా? గెలుస్తామని బలంగా కోరుకుంటే ఖచ్చితంగా గెలుస్తాంరా. ఎందుకంటే నమ్మకమే గెలుపు, అపనమ్మకమే ఓటమి. ఒరేయ్, మాకు నమ్మకం లేకపోయినా నీ కాన్ఫిడెన్స్ చూసి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అయ్యాం. మమ్మల్ని ముంచినా తేల్చినా నీదే బాధ్యత. మనం స్టార్టప్గా మొదలుపెట్టిన కంపెనీ విదిన్ 5 yearsలో 100 crores కంపెనీగా మారబోతోంది. ఆ తర్వాత ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది. ఇంజనీరింగ్ చదివిన మనలాంటి కుర్రోళ్ళు జాబ్ కోసం కాకుండా సొంత ఐడియాల్ని నమ్ముకొని ఎలా పైకెదగొచ్చనడానికి మనం ఐడల్గా నిలుస్తాంరా. ఒరేయ్, మన లోన్ శాంక్షన్ అయిందా? ప్రాసెస్ జరుగుతోందిరా. విదిన్ 10 daysలో వచ్చేస్తుంది. బ్యాంక్ వాళ్ళు మనం అడిగిన అమౌంట్ ఇస్తారా? అందుకు కావలసిన అన్ని డాక్యుమెంట్లు పక్కగా సబ్మిట్ చేశాం. అందులోనూ మన స్టార్టప్ ఐడియా వాళ్ళకు బాగా నచ్చింది. కుర్రాళ్ళు కొండల్ని సైతం పిండి చేయగలరని వాళ్ళకి తెలుసురా. ఆల్మోస్ట్ మన లోన్ శాంక్షన్ అయినట్టే. ప్రొసీజర్కి కొంచెం టైం తీసుకుంటున్నారంతే. ఈ ఆనందంలో బీర్ తాగిస్తావు అనుకుంటే మజా తాగిస్తున్నావేంట్రా? ఎదిగే టైంలో బ్యాడ్ హ్యాబిట్స్కి ఎంత దూరంగా ఉంటే సక్సెస్కి అంత దగ్గరగా ఉంటాంరా. ఈ వయసులో బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండి బిజినెస్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నావంటే భవిష్యత్తులో నువ్వు వండర్స్ క్రియేట్ చేస్తావురా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. సార్, డబ్బులు. ఓ షిట్, పర్స్ మర్చిపోయాను రా. ఏంట్రా నీకు ఈ మతిమరుపు? నీకు ఈ మతిమరుపు ఒకటే లోపం రా. దానికి వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మేధావులందరికీ ఉండేదేరా ఈ మతిమరుపు. అయినా సరే ఒకసారి డాక్టర్కి చూపించుకోరా. చూద్దాం. ఎరా, నీ కొత్త కంపెనీ స్టేటస్ ఏంటి? ఆల్మోస్ట్ అయిపోయింది డాడ్. ఫార్మాలిటీస్ పూర్తయితే లోన్ శాంక్షన్ అయిపోద్ది. రాగానే కన్స్ట్రక్షన్ మొదలు పెడతాం.
ఇందులో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయిరా, రిస్క్ చాలా ఎక్కువ. ఆల్రెడీ నేను ఇందులోనే ఉన్నాను, మళ్ళీ నువ్వెందుకు చెప్పు? నువ్వు ఆ కంపెనీలో సూపర్వైజర్ మాత్రమే, నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. తేడా లేదా? నువ్వు కూడా నా అలాగే జీతానికి పనిచేస్తే బాగుంటుందిరా. జీతం కోసం పనిచేయటం నా వల్ల కాదు డాడ్. నేను 10 మందికి జీతం ఇచ్చేలా ఎదగాలి, అదే నా డ్రీమ్. కనీసం కన్స్ట్రక్షన్లో అనుభవం కూడా లేదు కదా నీకు. నీ కంపెనీ మొదలయ్యే వరకు నా దగ్గరికి వస్తూ ఉండు, కొన్ని మెలకువలు నేర్పుతాను. నాకంతా తెలుసు డాడ్. అలా అనుకోవడం అహంకారం, అది ఉంటే పైకి ఎదగలేవు. సారీ డాడ్, నీ సాటిస్ఫాక్షన్ కోసమైనా కొద్ది రోజులు నీ దగ్గరికి వస్తాలే. సరే రా. పదండి వెళ్దాం. డాడ్, ఈ రోజుకి చాలే డాడ్. అది కాదురా. ప్లీజ్ డాడ్, నాకు తలనొప్పిగా ఉంది, నన్ను వదిలేయండి. ఒరే, ఈ రోజు వీడు వీళ్ళ డాడీ పనిచేసే కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళాడంట్రా. అక్కడ ఒక ఏంజిలే చూశాడంట. కన్స్ట్రక్షన్స్ దగ్గర కాలేజ్ అమ్మాయిలు ఉండర్రా, కూలీలు ఉంటారు. అక్కడ ఏంజిల్ ఎలా కనపడిందిరా నీకు? ఆ కూలీలోనే ఉందిరా. కూలి పనిచేసే అమ్మాయిని చూసి ఏంజిల్ అంటున్నావా? నీకేమన్నా మతిపోయిందా? ఆమెను చూస్తే నీకు మతిపోతుందరా. షీ సో బ్యూటిఫుల్ విత్ గ్రేస్. నిజంగా ఆమె కూలీ అంటే ఎవరూ నమ్మర్రా. ఎలాగైనా తను పడేయాలి. ఏంట్రా నువ్వు అనేది? నిజమేరా. అలాంటి అందగత్త ఒకరు పక్కనుంటే లైఫ్కి నిజమైన ఆనందం రా. ఎదిగే టైంలో బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలని చెప్పి ఇదేంట్రా? బ్యాడ్ హ్యాబిట్స్కు దూరంగా ఉంటే బాగుపడతాం, కానీ అమ్మాయిలకు దూరంగా ఉంటే బాధపడతాం. ఐ వాంట్ హెర్. తనని ఎలాగైనా దక్కించుకోవాలి. ఒరే, రిస్క్ చేయొద్దు. ఇందులో రిస్కే ఉందిరా. ఆమె దగ్గర అందం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది. జస్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడమే కదా. అయినా మనిషికి లక్ష్యం ఎంత ఇంపార్టెంటో హ్యాపీనెస్ కూడా అంతే ఇంపార్టెంట్. మన కంపెనీ స్టార్ట్ అయ్యేలోపు ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలి. చేసుకుంటాను కూడా. రేయ్, ఇటుక లోడ్ వచ్చింది, పైన పెట్టించు. అలాగే అయ్యగారు. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్ళండి అలాగే అయ్యా. త్వరగా.
రేయ్ నేను నువ్వు సడన్గా వెళ్ళిపోయేసరికి మళ్ళీ రావేమనుకున్నాను రా. వస్తే నాకు ఎక్స్పీరియన్స్ వస్తుందిగా డాడ్. అయితే నీ పని స్టార్ట్ అయ్యే వరకు ఇలాగే రా. అలాగే డాడ్. సరే రా. యాది నిన్ను అనవసరంగా కష్టపెడుతున్నాడేమో అనిపిస్తోందే. అదేంటయ్యా అలా అంటావు? ఈ పనులు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే కదా. అదేనే నేను అనేది. కనీసం పెళ్ళయ్యాకైనా సుఖపడతావేమో అంటే నాతో పాటు కూలికి తెచ్చి కష్టపెడుతున్నాను. మనకు తప్పదు కదయ్యా. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనవి. నా గురించి బాధపడడం మానేసి వెళ్ళి పని చూసుకో. సరే కానీ ఉమ్. యాదమ్మా, ఇంత సుకుమారమైన చేతులతో నువ్వు ఇటుకలు మోస్తూ ఉంటే నాకు బాధగా ఉంది. నాకు లేని బాధ మీకెందుకు? అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వు కష్టపడితే నేను చూడలేకపోతున్నాను. కొంపతీసి పనిలోంచి తీసేస్తారా ఏంటి? చచ్చా, అలా ఎందుకు చేస్తాను? మరి ఇంకేం చేస్తారు? నువ్వు ఒప్పుకుంటే ఏదైనా చేస్తాను. నీలాంటి అందగత్తెను నీ మొగుడు అనవసరంగా కష్టపెడుతున్నాడు. నువ్వీ కష్టం దూరం చేస్తావా? దూరం చేయటమే కాదు, మళ్ళీ నీకెప్పుడూ కనిపించకుండా చేస్తాను. అవసరం తీరాక ఎవ్వరూ పట్టించుకోర్లే. నేనలాంటివాణ్ణి కాదు. నిన్ను జీవితాంతం వదులుకోను. యు ఆర్ మై స్పెషల్ స్వీట్ డార్లింగ్. నాకు ఇంగ్లీష్ రాదు. కానీ నాతో ఇలా ఉండడం వచ్చు కదా. ఏంటే యాదమ్మా, రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది. ఇంతందాన్ని ఏం చేసుకుంటావే? ఏయ్, నువ్వు ముందుకి నుంచి వెళ్ళు. ఏంట్రా అక్కడ మాటలు? ఎక్స్ట్రాగా మాట్లాడితే పనిలోంచి పీకేస్తా. వెళ్ళవు. వెళ్ళి జాగ్రత్తగా పనిచేసుకో. అలాగే బాబు గారు. ఏంటి వాడి మీద అంత కోపం? వాడన్న మాటలకు వచ్చి తందామనుకున్నాను. నువ్వు వద్దనేసరి కూరుకున్నా. నీలాగే వాడు ఆశపడ్డాడు. వాడు వేరు, నేను వేరు. ఎలా? నీ రూమ్కి పద, చెప్తాను. ఎప్పుడు అదే ఆలోచన? మరి నీ అందం అలాంటిది. మరి పదా. సరే, నువ్వు వెళ్ళి వెయిట్ చెయ్యి. నేనెవరూ చూడకుండా వస్తాను. లేట్ చేయకుండా త్వరగా రా. దీనివల్ల అనవసరమైన డిస్టర్బెన్స్.
ఎవరు చూడలేదు కదా? ఎవ్వరూ చూడకుండా జాగ్రత్త పడ్డానులే. ఇదంతా నా కోసమే కదా? కాదు, నా కోసం కూడా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈరోజు పని చాలా ఎక్కువైపోయింది యాదమ్మ. నాకు కూడా పని బాగా ఎక్కువైందయ్యా. ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉన్నాయి. సరేలేవే, త్వరగా తిని పడుకుందాం. ఉమ్. నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రావయ్యా. అలాగే. నేను వడ్డిస్తాను. వెళ్ళు. యాదమ్మా, ఏంటయ్యా? ఈ వాచ్ ఎక్కడిదే? అడిగేది నిన్నే, ఎక్కడిది వాచ్? ఆ, అది అది ఆ నసుకుడు ఆపి నిజం చెప్పు. అదయ్యా, ఈ వాచ్ సందీప్ బాబు గారి చేతికి చూశాను. సందీప్ బాబు వాచ్ మన ఇంట్లోకి ఎలా వచ్చింది? అడిగేది నిన్నే. ఆ, అయ్యా, నేను ఒక చిన్న తప్పు చేశానయ్యా. తప్పా? ఏంటా తప్పు? చెప్పాక నన్నేమనొద్దు. ముందు చెప్పు. సందీప్ బాబు గారి వాచ్ కింద పడిపోతే దొంగతనంగా ఎవ్వరూ చూడకుండా తీసుకొచ్చాను. నీకైతే బాగుంటుందని. ఓ పిచ్చిదానా, ఈ విషయం చెప్పడానిక ఎంత కంగారు పడ్డావు? ఇంత ఖరీదైన వాచ్ మనకెందుకే? రేపొద్దున సందీప్ బాబుకి ఇచ్చేసాయి. ఉమ్, నేను వెళ్ళి కాలు చేతులు కడుక్కొస్తా. సరేనయ్యా. వామ్మో, ఈ సందీప్ గడి మతిమరుపుతో నేను చచ్చిపోతున్నాను. ఏయ్, నువ్వు వెళ్ళి బయట వేరే పని చూసుకోపో. ఓకే బాబు. వెళ్ళు. ఏయ్, మీరు ఇటు రండి. బాబు గారు. మీరు వెళ్ళి బయట సిమెంట్ పని చూసుకోపోండి. అలాగే బాబు గారు. అమ్మా, మీరు కూడా అందరూ బయటకు వెళ్ళి వేరే పని చూసుకోండి. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటి అర్జెంట్? ఏమైంది? రా చెప్తాను. నీ మతిమరుపు వల్ల మనం ఏదో ఒక రోజు దొరికిపోయేలా ఉన్నాం. ఇప్పుడు ఏమైంది? నిన్న నువ్వు మా ఇంట్లో మర్చిపోయిన వాచ్ మా ఆయన చూశాడు. చూశాడా? చూసేమన్నాడు? నిన్ను చంపడానికి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. ఏంటి నువ్వు అనేది? భయపడ్డావు కదా? నేనేం భయపడలేదు. చాలే, చూడ్డానికి ధైర్యవంతుల్లా కనిపిస్తావు గాని నువ్వు పెరిగివాడివే. ఇలాంటి విషయాలకు ఎవరైనా భయపడతారా? ఇంతకీ ఎలా మేనేజ్ చేసావు? సమయానికి ఏదో ఆలోచన వచ్చిందిలే. నీ వాచ్ దొరికిందని చెప్పాను. పిచ్చోడు నమ్మేశాడు. ఎంతైనా నువ్వు మహా గడ్స్ దానివి. ఆ మాత్రం ఉండబట్టే కదా మనం తప్పించుకున్నాం.
సరే పద. సరే పద. సరే నువ్వు వెళ్ళు వెళ్ళు. యాదమ్మా, ఏంటి ఆ ఏకేకలు పక్కపక్కలు? బాబు గారికి అనుమానం రాకుండా వాచ్ దొరికిందని చెప్పి ఇచ్చేశాను. తన మతిమరుపుకి తనే నవ్వుకున్నాడు. యాదమ్మా, ఆ? ఆ రూమ్ లో తట్టలున్నాయి, తీసుకురాపో. సరే. ఏయ్, ఏంటిది? ఇదేంటో తెలీదా? దీన్ని సరసం అంటారు. చా, నిజమా? అయ్యగారికి రోజు రోజుకి సరసం ఎక్కువైపోతుందే. నీలాంటి ఆడది పక్కనుంటే వయసు అయిపోయినోడికే ఎక్కువ అవుతుంది. వయసులో ఉన్నవని నాకైతే తప్పేంటి? ఏం తప్పులేదు, నేను వెళ్తాను. అయితే పద, నేను వస్తాను. ఎక్కడికి? ఇంకెక్కడికి? మీ ఇంటికి. అమ్మో, మా ఇంటికా? వద్దు. మళ్ళీ నువ్వేదో ఒకటి మర్చిపోతావు, నేను దొరికిపోతాను. ఏం మర్చిపోన్లే. అయినా వద్దు, ఎవరికైనా అనుమానం వస్తుంది. వేరే ఎక్కడికైనా వస్తాను. అయితే అవుట్స్కట్స్కి వెళ్దామా? సరే, ముందు నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వస్తాను. హ్మ్. నన్నే మోసం చేస్తావే? అది కాదయ్యా, నేను చెప్పేది విను. మళ్ళీ ఏ కట్టుకథ చెప్పి మోసం చేయాలనుకుంటున్నావు? నువ్వేం చెప్పినా నమ్మే వెర్రి వేదం కాదు నేను. మన రూమ్లో వాడి వాచ్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అప్పటి నుంచి గమనిస్తున్నాను నేను. ఎప్పటికైనా దొరకపోతారా అని ఎదురు చూస్తున్నాను. ఎప్పటికి దొరికారు. మీ ఇద్దరిని ప్రాణాలతో బతకనివ్వరం. ఏం చేస్తావురా? ఏం చేస్తానో? అయ్యా, అయ్యా, వదిలే అయ్యా.
చనిపోయాడు. ఇప్పుడెలా? అమ్మయ్య, మనం బ్రతికిపోయాం. ఏంటి అలా అంటున్నావు? వీడు బ్రతుకుంటే మనల్ని బ్రతకనివ్వడు. ఇక మనకెవ్వరూ అడ్డురారు. మరి శవాన్ని పోలీసులు చూస్తే అనుమానం వస్తుంది కదా. శవం దొరికితే కదా. ఓహో, ఎవరికీ కనిపించకుండా ఇక్కడే ఎక్కడో పాతేద్దామంటావు. అంతే. మరెవరైనా నీ భర్త గురించి అడిగితే ఏం చెప్తావు? మాకు చుట్టాలు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ అడగరు. అడగడానికి కూడా మాకు ఎవ్వరూ లేరు. అడిగితే కన్స్ట్రక్షన్ దగ్గర అడుగుతారు. అడిగితే ఊరెళ్ళాడని చెప్తానులే. ఓకే ఓకే, ముందు శవాన్ని పట్టు, మాయం చేద్దాం. నీకోసం నా మొగుణ్ణి కూడా చంపుకున్నాను. నాకు అన్యాయం చేయవు కదా. నేను అలాంటి వాణ్ణి కాదు. ఆల్మోస్ట్ నా లోన్ కూడా శాంక్షన్ అయిపోయింది. వారంలో అమౌంట్ కూడా చేతికొచ్చేస్తుంది. ఆ అమౌంట్ రాగానే మా బిజినెస్ ర్యాపిడ్ స్పీడ్లో దూసుకుపోతుంది. అప్పుడు నిన్ను గుడిసెలోంచి డూప్లెక్స్ హౌస్కి తీసుకెళ్ళి మహారాణిలా చూసుకుంటాను. నీ మాట నిజంగానే నమ్మొచ్చా? డబ్బు రాగానే నన్ను మర్చిపోవు కదా. నీ మీదొట్టు, నేను అబద్ధాలాడను. పొద్దుననక డబ్బు తీసుకొని వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? హలో, రై, ఎక్కడ్రా? వస్తున్నాను రా, ఆన్ ది వే. సరే, డబ్బుతో వస్తున్నావు, జాగ్రత్తగా రా. తెలుసురా, వస్తున్నా ఉండు. సరేరా. డబ్బు ఎక్కడ పెట్టాను? ఆ డబ్బంతా ఎక్కడ మర్చిపోయి ఉంటాను? ఈ మతిమరుపు వల్ల అన్నీ మర్చిపోతున్నాను. అవును, యాదవ్ ఇంట్లో మర్చిపోయాను అనుకుంటా. ఏయ్, నువ్వేంటి మళ్ళీ వచ్చావు? ఈ టైంలో ఎవరైనా చూస్తారేమో. వెళ్ళేటప్పుడు డబ్బు ఇక్కడ మర్చిపోయానేమో. నువ్వేమైనా చూసావా? నువ్వేం మర్చిపోలేదే. వెళ్తూ వెళ్తూ నీతో పాటు ఆ బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోయావు. లేదు లేదు, నాకు బాగా గుర్తుంది, ఇక్కడే మర్చిపోయాను. అబ్బా లేదు, బ్యాగ్ నీతో పాటే తీసుకెళ్ళిపోయావు. వేరే ఇంకెక్కడైనా మర్చిపోయావేమో, గుర్తు తెచ్చుకో. ఆ, ఇంకెక్కడ మర్చిపోయినట్టు అనిపించట్లేదు. నీకు అసలే మతిమరుపు చాలా ఎక్కువ. దారిలో ఎక్కడైనా మర్చిపోయావేమో, బాగా గుర్తు తెచ్చుకో. నాకేమీ అర్థం కావట్లేదు. సరే సరే, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఎవరైనా చూస్తారేమో. దారిలో వెళ్తూ వెళ్తూ గుర్తు చేసుకో, వెళ్ళు. హలో హలో, ఎక్కడ్రా? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? వచ్చేస్తున్నాను రా, జస్ట్ మినిట్. ఎంతసేపు వెయిట్ చేయాలరా వీడి కోసం?
చూద్దాంలేరా, వస్తానంటున్నాడు కదా. ఉమ్, డబ్బు డ్రా చేసుకుని సరాసరి యాదం ఇంటికే వెళ్ళాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎక్కడైనా ఆగానా? ఛా! అస్సలు గుర్తు రావట్లేదు. ఎస్, నో డౌట్ యాదం ఇంట్లోనే మర్చిపోయాను. బాబు ఎంత పని చేసావురా? ఎందుకు ఇలా చేసావురా? ఏం తక్కువ చేశానురా నీకు? డాడీ, పెద్ద బిల్డర్ని కావాలని ఎన్నో కలలు కన్నాను. నీ కలలతో పాటు నా కలల్ని సమాధి చేసినందుకు నన్ను క్షమించండి. నా మతిమరుపు వల్ల 5 కోట్ల డబ్బు మర్చిపోయాను. అందుకే నేను ఉరేసుకొని సూసైడ్ చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి నాన్న. మీ కొడుకు సందీప్. బాబు కానిస్టేబుల్స్, సార్. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. అంకుల్, సందీప్ లోన్ పేపర్స్ డబ్బులు ఎక్కడ పెట్టాడో మీకేమైనా చెప్పాడా? అవును భూపతి గారు, మీ వాడు ఆ డబ్బు డ్రా అవగానే మిస్ అయ్యాయని వీళ్ళకి కాల్ చేశాడంట. ఆ తర్వాతే సూసైడ్ చేసుకున్నాడు. అవునంకుల్, మా ఆస్తులు తాకట్టు పెట్టి ఈ లోన్ తీసుకున్నాం. మీరిప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోతే బ్యాంక్ వాళ్ళ ప్రెజర్కి మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. నా కొడుకు ఆ డబ్బు గురించి నాకేం చెప్పలేదు బాబు. బాగా గుర్తించుకోండి అంకుల్. బ్లాక్ కలర్ బ్యాగ్తో బ్యాంకుకు బయలుదేరాడు. మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టాడేమో బాగా గుర్తించుకొని చెప్పండి, లేదంటే మా ఇద్దరు ప్రాణాలు పోతాయి అంకుల్. నిజంగా ఆ డబ్బు గురించి నాకేం తెలియదు బాబు. వాడు చచ్చిపోయి హాయిగా ఉన్నాడు. ఇప్పుడు మా పరిస్థితి చావుకన్నా దారుణంగా ఉంది. ఆ డబ్బు కోసం నువ్వే నీ కొడుకుని చంపావేమో. సార్ ఎస్ఐ గారు, నిజంగా నాకు ఏ పాపం తెలియదు. నన్ను నమ్మండి సార్. నిదానంగా ఆలోచించండి. మీ అబ్బాయికి మతిమరుపు అని తెలిసింది. ఇంట్లో ఎక్కడైనా ఆ బ్యాగ్ పెట్టాడేమో గుర్తు తెచ్చుకోండి. ఆ రూమ్ ఎవరిది? యాదమ్మది సార్. రూమ్ తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళింది? యాదమ్మ దొరికితే ఆ డబ్బు ఏమై ఉంటుందన్న అసలు విషయం తెలుస్తుంది. సార్, నేను దారిలో వచ్చేటప్పుడు యాదమ్మని చూశాను సార్. నల్ల బ్యాగ్ వేసుకుని ఎక్కడికో వెళ్తుంది సార్. ఎటువైపు వెళ్ళింది? మణికొండ వైపు సార్. హలో, నల్ల బ్యాగు వేసుకుని ఒక 20 ఏళ్ల అమ్మాయి మణికొండ రూట్లో వెళ్తోంది. అనుమానంగా కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేయండి.
ఆగు. ఆగు. ఆ బ్యాగ్ లో ఏముంది? సార్ ఇందులో ఏమీ లేదు సార్. బ్యాగ్ చూపించు. నా బట్టలే ఉన్నాయి సార్. చూపించు. సార్ అది ఆ, సార్ బట్టలున్నాయి సార్. ఇంత డబ్బు నీకెక్కడిది? అది అది సార్ అది చెప్పు. అది ఏయ్, ఆగు. ఏయ్, ఏయ్, ఆగు, ఆగు, ఏయ్. ఆగు. ఆ, పద పోలీస్ స్టేషన్కి. స్టేషన్కి నడు. పద పోలీస్ స్టేషన్కి. అదా ఎందుకు పారిపోవాలనుకున్నావు? నాకు ఇక్కడ ఉండాలనిపించలేదు, అందుకే పని మానేసి వెళ్ళిపోతున్నాను. ఇదేమన్నా తప్పా? తప్పేం కాదు గాని నిన్ను ఈ డ్రెస్లో చూస్తుంటే అసలు కూలి పని చేసుకునే అమ్మాయిలా కనిపించడం లేదు. ఏం సార్, పని చేసుకుంటే ఇలా ఉండకూడదా? కానిస్టేబుల్, ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూడండి. ఓకే సార్. ఇంత డబ్బు నీకెక్కడిది? ఏం సార్, నా దగ్గర డబ్బు ఉండకూడదా? కష్టపడి పని చేస్తే ఉండొచ్చు, అయినా ఎన్ని రోజులు కూలి చేస్తే ఇన్ని డబ్బులొస్తాయి? నిజం చెప్పు, ఈ డబ్బు ఎక్కడిది? చెప్తావా లేక మా స్టైల్లో చెప్పించమంటావా? చెప్తాను సార్. అసలు ఏం జరిగిందంటే, అతని మతిమరుపు ఆసరాగా తీసుకొని ఎలాగైనా అతని నుంచి డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేశాం. మా ప్లాన్లో భాగంగానే అతన్ని ట్రాప్లో దింపాం సార్. ఏ, ఎవరు చూడలేదు కదా? లేదు, ఎవరు చూడలేదు. డబ్బు రాగానే నన్ను మర్చిపోతావని అనుమానించావు కదా, అందుకే డబ్బు డ్రా చేసుకుని సరాసరి నీ దగ్గరికే వచ్చా. నాకు నా డ్రీమ్ ప్రాజెక్ట్తో పాటు నువ్వు కూడా చాలా ఇంపార్టెంట్. నిజంగా నువ్వు చాలా మంచివాడివి. మంచివాణ్ణి కాదు, నీవాణ్ణి. ఎన్ని రోజులు మనం ఎంతో మందిని బకరగాళ్ళని చేసి డబ్బు సంపాదించాం. ఇప్పుడు ఏకంగా 5 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక మీదట మనం హ్యాపీగా ఉండొచ్చు. ఈ డబ్బు నేను ఒకేసారి తీసుకెళ్తే పోలీసులకు అనుమానం వస్తుంది. కాబట్టి నేను కొంత డబ్బు తీసుకెళ్తా, తర్వాత మిగతా డబ్బు నువ్వు తీసుకురా. ఎందుకంటే నువ్వు కూడా నాతో పాటే వస్తే అందరికీ మన మీద అనుమానం వస్తుంది. నేను ముందు వెళ్తాను, నువ్వు 2 రోజులు ఆగిరా. వాడి మతిమరుపు వల్ల మనకు 5 కోట్లు వచ్చాయి. ఈ డబ్బుతో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రేయ్, నన్నింత మోసం చేస్తారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను రా. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసులకు చెప్తాను. అది ఎక్కడికి వెళ్తావురా?
ఇప్పుడెలా? నువ్వేం కంగారు పడకు. వీడి మతిమరుపు వల్లే 5 కోట్లు పోగొట్టుకున్నానని వాళ్ళ డాడీకి మొహం చూపించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఒక సూసైడ్ నోట్ మనమే రాసేద్దాం. ఇదే కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఉరేసుకున్నట్టుగా ఒక స్టోరీని క్రియేట్ చేద్దాం. ఓకేనా? అర్థమైంది కదా? నువ్వు ఆ లెటర్ ఏదో రెడీ చేయి, నేను ఈ లోపల వీడి పని చూస్తా. వెళ్ళు. నేను చెప్పేంత వరకు నువ్వు రావద్దు, సరేనా? నేను ఎక్కడైనా 2 రోజులు ఉంటాను. ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను, అప్పుడే రా. ఓకేనా? జాగ్రత్త. పాపిస్తున్నా, అన్యాయంగా నా కొడుకుని చంపేశావు కదే. నేను నిన్ను బ్రతకనివ్వను. గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్ కారులో పారిపోయింది వీడే సార్. డబ్బు కోసం ముందుగానే ప్లాన్ చేసి డబ్బున్న వాళ్ళని ఇలా ట్రాప్ చేస్తారన్నమాట. మీరెంత తెలివిగా ప్లాన్ చేసినా ఏదో రోజు చట్టానికి దొరికిపోతారని తెలుసుకోలేకపోయారా? కానిస్టేబుల్స్ సార్. వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. ఎస్ సార్. పదమ్మా, పద. పదండి. నడు. నేరస్తులు మన దగ్గరికి ఏ వేషంలోనైనా రావచ్చు, ఎలాగైనా కవ్వించవచ్చు. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. నేరస్తులు దేవుడికి కూడా తెలియనంత తెలివిగా తప్పు చేశామనుకుంటారు, కానీ చివరికి పోలీసులకు దొరక తప్పదు. ఎందుకంటే మా డ్యూటీ నేరస్తులను పట్టుకోవడమే కదా. సో బీ కేర్ఫుల్. జై హింద్.